పల్నాడు జిల్లా సత్తెనపల్లి మేడికొండూరు పోలీసోళ్లకు రన్నింగ్ టెస్ట్ పెట్టిండు ఒక దొంగోడు. పోలీసోళ్ళు ట్రైనింగ్లో నేర్చుకున్నది మర్చిపోయినరా లేదా, ఫిట్నెస్ చక్కగానే ఉందా, అట్నే మెయింటైన్ చేస్తుర్రా లేదా అని కాకిల సామర్థ్యానికే పరీక్ష చేసిండు. మరి అదేందో అరుచుకొని రాపోర్రి. ఎవడైనా బస్సు ఎక్కి పోవాలనుకుంటాడు కానీ ఈ దొంగోడేమో బస్సును కొట్టేసుకొని పోవాలనుకున్నాడు. కాలేజీ బస్సు మంచిగా పసుపు రంగులో కనిపించే వరకు మిట్ట చూసి ఎట్లయినా కొట్టేయాలన్న బుద్ధి పుట్టిందట. బస్సు డ్రైవర్ టిఫిన్ చేస్తాను కానీ రోడ్డు పక్క కాపీ దిగింది చూసిండు, ఎంబడే వీడెక్కిండు. బ్యాక్గ్రౌండ్లో ఒక్కడి సినిమాలో మహేష్ అన్న పాట వేసుకొని బస్సును రయ్య నడుపుకుంటూ పోతూనే ఉన్నాడుగా. డ్రైవర్ అన్న నా బస్సును ఎవడో ఎత్తుకొని పోతుండ్రో అని గావరైపోయి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు ఇచ్చిండు. అటు సత్తెనపల్లి పోలీసు వాళ్ళు, ఇటు మేడికొండూరు పోలీసు వాళ్ళు వాళ్ళ బండ్లు తీసుకొని బద్మాషోడు ఏ రూట్లో పోతున్నాడో ఎరకబట్టి ఆ రూట్లో బస్సును షేజింగ్ చేసుకుంటూ పోయిరట. ఇక బస్సు దొంగ ముందు పోలీసు వాళ్ళు వెనుక. వాడు పోలీసు వాళ్ళు ఎంట పడుతున్న చూసి బస్సును ఇంకింత స్పీడ్లో పోనిచ్చిండు. తొవ్వేంటి పోతున్న ఆటోను పోయి గుద్దిండు. పాపం ఆటోలో ఉన్న వాళ్ళకి బాగానే దెబ్బలు తాకినాయి. ఇక వాళ్ళని దవాఖానకి వేసుకొని పోయిరట. ఆటోను గుద్దినాక ఒక గప్పుడు బస్సు ఆపిండు. పోలీసు వాళ్ళు లట్కన ఉరికిపోయి దొంగని బొండికాయ పట్టిరుగా స్టేషన్కి వేసుకపోయారు. సంక్రాంతి సీజన్లో బస్సు టికెట్లు దొరుకుతలేవని బస్సు కొట్టేసిండంటే ఓ అర్థం ఉన్నది. ఈ అన్ సీజన్లో బస్సు కొట్టేసి ఏం చేద్దాం అనుకున్నాడు వీడు, అది కూడా కాలేజీ బస్సు మళ్ళా. అయితే వీడు ఇది ఒకటే కొట్టేసిండా ఇంకేమన్నా ఇట్లనే గాయాబ్ చేసిండా అన్నదిగా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారట. డ్రైవర్ అన్నలు చూస్తున్నారు కదా పైలం ఇక.